ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధానములో ఉన్న మమ్ములను జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్య విధానంలో మీరు మాతో మాట్లాడి నడిపించండి. మీ సన్నిధిలో కూడిన మేమందరము నీ మాటల ద్వారా ఆధ్యాత్మికంగా బలవంతులమై క్రీస్తునందు శక్తిమంతులుగా నిత్య జీవం కొరకు మేము సిద్ధపడి ఎదురు చూడటానికి తగిన సహాయము చేయండి. వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించి వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా మీ మాటలను బట్టి వారు మేలు పొందినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనమందరం ఈ దినము ఆయన సన్నిధిలో కూడుకుని ప్రార్థించి ఆయన్ని గణపరచడానికి ప్రభువారిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మనము గత కొన్ని దినాల నుండి ఆగూరు గారు పలికిన దేవోక్తులను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆగూరు గారు పలికినటువంటి దేవోక్తులలో ఒకటి అతని జీవితాన్ని గురించి ప్రారంభించాడు. అతడు ఏ స్థాయిలో తనను తాను తగ్గించుకొని దేవుని ఎదుట నిలబడ్డాడో మొదటి వచనాలలో మనం ధ్యానం చేశాం. అతడు దేవుని దగ్గర పలికినటువంటి ఆ మాటలలో, నేను పశుప్రాయుడు వంటి వాడను, మనుషులకున్నంత జ్ఞానం నాకు లేదు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నేను పొందలేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను అంటూ తన జీవితంలో అతడు ఒక ఉన్నతమైన జ్ఞానవంతుడైనప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుంటూ మాట్లాడుకున్నాడు. ఆ తదుపరి మనం చూస్తే అతడు తాను జ్ఞానవంతుడుగా మనకు ఈ వచనాలను బట్టే కనబడుతుంది. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, తరువాత బట్టలో నీటిని మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేంటో ఆయన కుమారుని పేరేంటో మీకు తెలిసి ఉన్నదా అని మాట్లాడుతూ దేవుని మాటలు ఎంత గొప్పవో అవి పుటము పెట్టబడి ఉన్నవని, ఆ మాటలలో మనము దేనిని చేర్చకూడదని చెప్పాడు. ఆ తదుపరి అతడు దేవుని ఎదుట 2 మనవులు చేశాడు. ఆ మనవులలో ఒకటి ఏంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని నాకు దూరంగా ఉంచు అన్నాడు. రెండవది, ఐశ్వర్యవంతుడినైనను లేక పేదవాడినైనను నేను ఉండకూడదు నాయన. ఒకవేళ ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యాన్ని బట్టి నేను అతిశయించి దేవుడెవడు అని ఒకవేళ మాట్లాడతానేమో. ఒకవేళ అలా కాకుండా పేద స్థితిలో ఉంటే ఆ పేద స్థితిని బట్టి దొంగిలించి నీ నామానికి నేను దూషణ తీసుకొస్తానేమో, అలా నన్ను ఉంచొద్దు అని దేవుని సన్నిధానములో మనవి చేసినటువంటి ఈ ఆగూరు గారు ఆ తర్వాత కొన్ని తరాలను గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అందులో ఒకటేంటంటే, ప్రియులార వాక్యంలో మనము చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్నాయి, తండ్రిని శపించి తల్లిని దీవించని తరము ఉంది అన్నాడు. అంటే తల్లిదండ్రులను దీవించని తరం ఒకటి ఉంది, ఆ తరములో నీ ఉండకూడదు. ఎందుకంటే నీ తల్లి నీ తండ్రి నిన్ను పెంచి పోషించిన వారు. తల్లి గర్భములో ఉండగా నీ కొరకు ఎంత వేదన పడిందో, ఎంత బాధపడి నిన్ను కనిపెంచిందో వాళ్ళని ఎన్నటికీ మర్చిపోవద్దు, వాళ్ళని దూషించవద్దు, వారిని దీవించండి
అని వారి విషయంలో దేవుడు ఆగూరి గారి ద్వారా మనకు తెలియచేస్తున్న విధానం. ఇక రెండవ తరాన్ని మనము చూస్తే తమ దృష్టికి తామే శుద్ధులు అని అనుకుంటూ మాలిన్యములోనే బ్రతుకుతూ తన మాలిన్యము నుండి కడగబడని తరము ఒకటి ఉంది అని చెప్పాడు. తరువాత మరొక తరం గురించి మాట్లాడుతూ ఆ తరము ఎటువంటి తరం అంటే తన స్థితిని మరిచిపోయి ఒక గొప్ప స్థానానికి వెళ్ళినప్పుడు అతడు గర్వించి అహంకారిగా మారుతూ ఎవరితో నాకు సంబంధము లేదన్నట్లుగా బ్రతికే ఒక అహంకారి, అతన్ని కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం అని అన్నారు. అటువంటి వారిని కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అన్నాడు. మన కళ్ళు నెత్తికి రాకూడదు. డబ్బున్నంత మాత్రాన, ఆస్తి ఉన్నంత మాత్రాన మన కన్నులు నెత్తికి రాకూడదు. మనము ఈ లోకములో జీవిస్తున్నటువంటి జీవితం చాలా కొద్దిపాటిది కాబట్టి నీ జీవితాన్ని గురించి జాగ్రత్త పడు, ఎక్కడ అతిశయపడవద్దు అని చెప్పాడు. ఇక తదుపరి మనము ఈరోజు ధ్యానం చేసే మరొక తరం కనబడుతుంది. ఆ తరం ఏంటో చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేశములో ఉండకుండా దరిద్రులను మృంగునట్లు, మనుషులలో ఉండకుండా బేదలను నశింపచేయునట్లు ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును కలవారి తరము కలదు. ఈ తరము ఏ తరము అంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం ఖడ్గము వంటి పళ్ళు, తర్వాత కత్తుల వంటి దవడ పళ్ళు. ఈ తరము కలదట, ఇటువంటి వారి తరం. వీళ్ళు స్థితి ఏంటంటే, వీళ్ళ విధానం ఏంటంటే, దేశములో దరిద్రులు కానీ పేదవారు కానీ ఉండకుండా వారిని మృంగివేయాలి, నశింప చెయ్యాలి అని అనుకుంటున్నారట. దేశంలో ఎవరు ఉండకూడదట? దరిద్రులు ఉండకూడదట, పేదలు ఉండకూడదట. వాళ్ళని నాశనం చెయ్యాలి అని అనుకుంటుంది ఈ తరం. వాళ్ళని నాశనం చెయ్యాలనుకుంటుంది. ప్రియులారా, ఒకటి గమనించండి, ఈ భూమి మీద పేదవారైనా ధనవంతులైనా ఎవరైనా కానివ్వండి, వీరందరినీ పుట్టించింది ఎవరు అంటే దేవుడు. అందరూ దేవుని వారే. దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం చెప్పండి? దేవుడు లేకపోతే మన బ్రతికేంటి చెప్పండి? దేవుడు లేకపోతే మన స్థితి ఏంటి ఒకసారి మీరు గమనించండి. మనమందరము దేవుని వలన ఈ లోకానికి వచ్చాం. పేదవారైనా ఆయన పిల్లలే, ధనవంతులైనా ఆయన పిల్లలే. కాకపోతే ఆయన పిల్లల్ని ఆయనకు కాకుండా చేస్తున్నవాడు ఈ భూమి మీద ఒకడున్నాడు. ఎవడు వాడు? సాతానుడు, అపవాది. తన పిల్లలు తనకు కాకుండా చేస్తున్నాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ధనవంతుడు కానివ్వండి, పేదవాడు కానివ్వండి, ఒకే విధానంలో వచ్చిన వాళ్ళే. ధనవంతులు ఒక విధానంలో పుట్టలేదు, దరిద్రులు ఒక విధానంలో పుట్టలేదు. మన పుట్టుకంతా ఒక్కటే. అందుకే ఎందుకు మన పుట్టుకంతా ఒక్కటే అయ్యింది అని అంటే, మనల్ని పుట్టించిన వాడు దేవుడు. అందుకే కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం ఏం చెబుతుందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఎవరి వారము? మనము ఆయన వారము. అంటే ఎవరి వారం? దేవుని వారం మనం. ఏంటి, పేదవాళ్ళు కూడా దేవుని వారేనా? పేదవాళ్ళు కూడా దేవుని వారేనా? దరిద్రులు కూడా దేవుని వారేనా? ధనవంతులు కూడా దేవుని వారేనా? అందరూ.
భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరు అంటే దేవుని వారు. మనము దేవుని వారము అని బైబిల్ చెబుతుంది. మనము దేవుని వారమైనప్పుడు ఈ భూమి మీద ధనవంతులు, దరిద్రులు, పేదవారు అనేటువంటి తారతమ్యాలు అనేటువంటివి ఉండొచ్చా మనకు అంటే ఉండకూడదండి. కొంతమంది ఉంటారు, ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తారు. కొంతమంది ఉంటారు, అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్లుగా కనిపిస్తారు. మనిషి జీవితం భూమి మీద ఒక నటన జీవితం, ఒక మాయ, ఒక నటనా జీవితం అండి. ఈ మనిషి ఈ భూమి మీద బ్రతికే బ్రతుకంతా ఒక నటనా జీవితం. ప్రియులారా గమనించండి, దీనిని బట్టి మనము పేదవారు ఉండకూడదు, దరిద్రులు భూమి మీద ఉండకూడదు అని ఒకవేళ అనుకుంటే మనందరం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చాం చెప్పండి? ఈ లోకమునకు మనం వచ్చేటప్పుడు ఏం తెచ్చాం చెప్పండి? ఏమన్నా తెచ్చావా? ఏమీ తేలేదు. సరే, ఈ లోకమునకు వచ్చాం, కష్టపడ్డాం, ధనాన్ని సంపాదించాం, కూడబెట్టుకున్నాం, చనిపోయాం. ఏం తీసుకెళ్తాం? ఏం తీసుకెళ్తామండి? నేను చెప్పట్లా, బైబిల్ ఏం చెబుతుందో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదా? మనము వచ్చేటప్పుడు ఈ లోకములోనికి ఏమీ తేలేదా? తెచ్చామా తేలేదా చెప్పండి? లేదండి, నేను వచ్చేటప్పుడు ఒక గుప్పుడు బంగారం, ఒక గుప్పుడు వెండి తెచ్చానండి వచ్చేటప్పుడు అని అంటారు ఎవరన్నా? తెచ్చారు ఎవరన్నా? ఏవండి, వచ్చేటప్పుడు ఏదో తెచ్చినట్లుగా తల్లి గర్భములో నుంచి 2 గుప్పులు పట్టుకొని వస్తాం. తెరిచి చూస్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. అంటే మనము ఏమీ లేని వారిగా వచ్చాం మనం ఈ భూమి మీదకు. ధనవంతుడైన అట్లాగే వచ్చాడు, దరిద్రుడైనా అలాగే వచ్చాడు. తేడా ఏమన్నా ఉందా? లేదు. ఏమీ లేని వారిగా వచ్చాం. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. తేలేదు, తీసుకుని వెళ్ళలేము. మరి ఎందుకండి? 1,00,000 రూపాయలు మన చేతిలో ఉంటే, ఒక 2 లక్షలు మన దగ్గర ఉంటే ఎందుకు మనిషి అతిశయపడుతున్నాడు? దేనికి అతిశయం? దేనికి అహంభావం చెప్పండి? ఈ 1,00,000 ఉండటాన్ని బట్టి, లేదు 2 లక్షలు ఉండటాన్ని బట్టి పేదవారిని మనం తిట్టొచ్చా? అపహాసించొచ్చా? దరిద్రులను ప్రియులారా దేవుడు ఈ లోకములోనికి పంపించినప్పుడు వారు దరిద్రులు కారు, వారు దేవుని పిల్లలే. కానీ వారి స్థితిని బట్టి వారు ఆ విధంగా అయ్యారు. ఒకవేళ ఆ దరిద్రులే ఉండకూడదు, ఆ పేదవారే భూమి మీద ఉండకూడదంటే ఆ లిస్టులో మనం కూడా వస్తామా రావా? వస్తాం. మనం కూడా వస్తాం. మనం కూడా ఏమీ లేని వారిగా వచ్చాం కాబట్టి మనం కూడా ఏమై ఉన్నాం? పేదవారమే. మనం కూడా దరిద్రులుగానే వచ్చాం ఈ భూమి మీదకు. ఏదో మన తల్లిదండ్రులు సంపాదించటాన్ని బట్టో, లేకపోతే మనం కష్టపడి సంపాదించుకోవటాన్ని బట్టో ఈ లోకంలో ధనధాన్యములు ప్రియులారా మనకు వచ్చాయి తప్ప, వచ్చేటప్పుడు ఏం తెచ్చాం? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఏమీ తీసుకుని వెళ్ళలేం. అందుకే ఈ భూమి మీద మనము ఉన్నంత వరకు మనము ప్రియులారా ఎలా బ్రతకాలి అని అంటే, మనమందరము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి బ్రతకాలి తప్ప, నాకు అది ఉంది, నీకు అది లేదు, నాకు ధనం ఉంది, నీకు ధనం లేదు అని చెప్పుకోవటం వలన ప్రయోజనం ఏముంది చెప్పండి? మానవ బ్రతుకు ఎటువంటిదో పోయిన వారంలో చెప్పాను. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఏవండి, ఎంతోమంది ధనవంతులు చనిపోతున్నారు. ఏం తీసుకెళ్తున్నారు చెప్పండి ప్రియులారా? కాబట్టి మనము అతిశయించాల్సిన అవసరత లేదు అని అంటాడు ఇక్కడ. దరిద్రులను కానీ పేదవారిని కానీ ఒకవేళ మనము వాళ్ళు ఉండకూడదు అని అనుకుంటే, ప్రియులారా గమనించండి, వాళ్ళు ఉండకూడదు అని మనము ఆశిస్తే దేవుడు అంటున్నాడు, వారి పక్షంగా నేనున్నాను అన్నాడు. దరిద్రుల పక్షంగా నేనున్నా. ఒకవేళ మీరు నాశనం చేయాలనుకుంటున్నారా వారిని? మీరు వాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నారా? వాళ్ళ పక్షంగా నేనుండి రక్షిస్తానంటున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం.
యోబు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను ఏం చేస్తాడట? దరిద్రులను రక్షిస్తాడట. ఎవరి చేతిలో నుండి? బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతులు. వారేమనుకుంటున్నారు? పేదవారు ఉండకూడదు, దరిద్రులు ఉండకూడదు, వారిని నాశనం చేయాలి అని వారు అనుకుంటుంటే దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు నాశనం చేస్తావా? దరిద్రులు నాశనం చేసి అంత గొప్పవాడివా నువ్వు? అసలు నీ బ్రతికేంటో నీకు తెలియదు, నీ జీవితం ఏంటో తెలియదు, నీ స్థితి ఏంటో నీకు తెలియదు. దరిద్రులు నాశనం చేస్తావా నువ్వు? బీదవారిని నీవు ఇష్టం వచ్చినట్లుగా అవమానపరుస్తావా? అయితే ఒకటి తెలుసుకో, వారి పక్షంగా నేను నిలబడ్డా అన్నాడు దేవుడు. దరిద్రుల పక్షంగా, బీదవారి పక్షంగా నేను నిలబడి వారిని రక్షించటానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటే, ఇప్పుడు ధనవంతులందరూ ఏకమై ఒక పక్కకు వచ్చి, పేదవారు దరిద్రులందరూ ఒక ప్రక్కకు వస్తే, ఇప్పుడు వీరి పక్షంగా ఎవరున్నారు? దరిద్రుల పక్షంగా దేవుడు ఉన్నాడు. మరి ధనవంతుల పక్షంగా ఎవరున్నారు? ఏవండి ప్రియులారా, సాతానుడు ఉన్నాడు. ఇప్పుడు సాతాను యొక్క సమూహముగా ఉన్న వీళ్ళంతా ఈ దరిద్రులను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే, వీళ్ళని రక్షించటానికి వారి వెనక ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నాడండి, దేవుడున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దరిద్రులను చూసినప్పుడు ప్రేమించాలి, చేతనైతే వారికి సహాయం చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా వారిని దూషించకూడదు, బాధించకూడదు. దరిద్రుని బాధించేవాడు సృష్టికర్తను ప్రియులర అవమానపరిచిన వాడనుంది బైబిల్లో. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం చదవండి. 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ఏమండి, దరిద్రులను మనం బాధించామనుకో, ఎవరిని నిందించినట్టట? ఏమండి, ఎవరిని నిందించినట్టు? ఈ సృష్టికర్తనండి, సృష్టికర్తను నిందించినట్టు అని వ్రాయబడింది. దరిద్రుని నిందిస్తే, దరిద్రుని మనం అవమానపరిస్తే, దరిద్రుని మనము బాధిస్తే సృష్టికర్తను మనము నిందించినట్టు అవుతుంది. సృష్టికర్తను నిందించిన వాడు చరిత్రలో ఎవడైనా బాగుపడిన వాడు ఉన్నాడా? చెప్పండి. సృష్టికర్తను నిందించిన వాడు, దేవుని నిందించిన వాడు భూమి మీద ఏ ఒక్కడైనా సంతోషంగా బ్రతకగలడా? బ్రతకలేడు కదండి. కాబట్టి దరిద్రుల విషయంలో ఎందుకు మరి చిన్న చూపు? ఎందుకు వారిని బాధిస్తామండి? నేను ఒక విషయం చెప్పనా? ఒకవేళ దరిద్రుడైనటువంటి వాడు ఒకవేళ తను బాధ పొందుతూ ఆ బాధను తట్టుకోలేక ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడా, నీ పని అయిపోయినట్టే. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రార్థన తొందరగా వింటాడు దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథము 69వ కీర్తన 33వ వచనం అండి. 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ప్రభువా, పలానా డబ్బున్నవాడు దరిద్రుడిని నన్ను తిడుతున్నాడయ్యా, పలానా డబ్బున్నవాడు దరిద్రురాలిని నన్ను తిడుతున్నాడయ్యా అని ఒకవేళ వారు మంచి హృదయంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టారా, ఇక నీ జీవితం ప్రియులారా దేవుని దృష్టిలో నాశనానికి దగ్గరగా వెళుతుందని గుర్తించు. నాశనానికి దగ్గరగా వెళుతుందని గుర్తించు. దరిద్రుడు అని తోసేయొద్దు వాడిని, బీదవాడని తోసివేయొద్దు నువ్వు. ఏవండి, ఈ భూమి మీద ఉన్న ధనవంతులందరికీ, లేక డబ్బున్న వారికి, ఆస్తిపాస్తులు ఉన్న వారందరికీ అవన్నీ ఇచ్చింది ఎవరండి? ఎవరిచ్చారండి? నీ శక్తి, నీ బలమా? దేవుడిచ్చిన శక్తి అది. దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించుకున్నావు, దేవుడిచ్చిన బలాన్ని ఉపయోగించుకున్నావు, దేవుడిచ్చిన తెలివితేటలు ఉపయోగించుకున్నావు. దాని వలన దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు ఆనందించు, దేవుణ్ణి స్తుతించు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావని. అంతేగాని నాకుంది నీకు లేదు అని లేని వారిని చూసి మాట్లాడితే
దేవుడు వారి మొర వింటాడు, నీకు నాశనం ప్రారంభమవుతుంది. అంటే వీటిని బట్టి చూస్తుంటేనండి, దేవుడు ఎవరి పక్షాన నిలబడుతున్నాడు చెప్పండి? ఎవరి పక్షాన నిలబడుతున్నాడు? దరిద్రుల పక్షాన, బీదల పక్షాన నిలబడుతున్నాడు. కాబట్టి దరిద్రులను చూచి మనము, వాడు దరిద్రుడు, పనికి మాలిన వాడు, వాడికి ఏమీ లేదు, నాకన్నీ ఉన్నాయి అని అన్నావా? వాడెళ్ళి దేవునికి మొర పెట్టాడా? ఇక్కడ నీ యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఎందుకంటే యెహోవా దరిద్రుల మొర ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు. నేను ఒక విషయం చెప్పనా? అంటే బైబిల్ చెప్పినటువంటి సంగతే చెబుతాను. ఒకవేళ ప్రియులారా, మన మందిరంలోనికి లేక మన ఇంటికే కానివ్వండి, ఒక మంచి బంగారపు ఉంగరాన్ని పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తి మన ఇంటికి వచ్చాడు. అదే సమయంలో అతని వెనుకే ఒక మురికి బట్టలు వేసుకొని, హృదయం చాలా యథార్థమైనది, మంచి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, కానీ ఆ వ్యక్తికి ఏమీ లేదు, పేదవాడు, మురికి బట్టలు వేసుకుని నీ ఇంటికి వచ్చాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని లోపలికి ఆహ్వానిస్తాం? మన ఇంటికి వస్తే ప్రశస్త వస్త్రాలు ధరించుకొని బంగారం వేసుకొని వచ్చిన వాడిని లోపలికి ఆహ్వానిస్తామా? దరిద్రుడుగా వచ్చినటువంటి వాడిని మనం లోపలికి ఆహ్వానిస్తామా? ఎవరిని ఆహ్వానిస్తామండి? ఏమండి, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని బంగారు నగలు పెట్టుకున్న వాడిని మనము లోపలికి పిలిచి, బంగారు ఉంగరాన్ని పెట్టుకున్న వాడిని లోపలికి పిలిచి, ఇక్కడ కూర్చో, మంచి స్థలంలో కూర్చో అని ఆ బంగారపు నగలు పెట్టుకున్న వాడిని చూసి అంటాం. దరిద్రుడైనటువంటి వాడు లోపలికి వస్తే వాడిని కింద కూర్చో, నా పాదాల దగ్గర కూర్చో అని అంటాం. ఎందుకంటే మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడేం చూస్తాడు? ఆంతర్యం చూస్తాడు. మనిషి పైరూపం చూసి ఆనందపడిపోతూ ఉంటాడు, దేవుడు ఆంతర్యాన్ని చూసి ఆ ఆంతర్యం దేవునికి ఇష్టమైతే ఆనందపడిపోతూ ఉంటాడు. అందుకే ఈ దరిద్రుల గురించి మాట్లాడుతూ ఒక సంఘటన చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. యాకోబు పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందామండి. ఏమందో చూద్దాం అక్కడ. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకండి. విశ్వాస విషయంలో ఏం ఉండకూడదట? మొకమాటం ఉండకూడదు, మోమాటం ఉండకూడదు, ధనవంతుడు పేదవాడు అనేటువంటి తారతమ్యం ఉండకూడదు, విభేదం ఉండకూడదు. మీరు విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా దేవుని పిల్లలే, అందరూ సమానులే అనే విషయాన్ని గుర్తించండి. కొంతమంది బాధల్లో ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళు దరిద్రతలోనికి వెళ్ళారు. కొంతమంది బాధలు లేవు, ఉన్నా కూడా వారి జీవితంలో సంపాదించిన సంపాదనలో ఉన్నారు కాబట్టి ఆనందపడుతున్నారు. దీన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్యలో డబ్బు తేడానే కానీ మనుషుల్లో ఏమైనా తేడా ఉందా? తినటంలో ఏమైనా తేడా ఉందా? గ్రహించండి ప్రియులారా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మీరు విశ్వాస విషయంలో ఎక్కడ కూడా మోమాటం లేకుండా ఉండండి అని ఒక సంఘటన చెబుతున్నాడు ప్రభు. చూడండి అక్కడ, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి ఏం చేస్తారట? మందిరములోనికి, సమాజ మందిరములోనికట ఒక ధనవంతుడుగా బంగారపు ఉంగరాన్ని పెట్టుకొని మంచి విలువైన వస్త్రాలు వేసుకొని రాగానేనట అతన్ని ఏం చేస్తారట? సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చోమని ఒక మంచి ప్రియులారా చోటు చూపిస్తారట. తర్వాత చూడండి, ఆ దరిద్రునితో, ఆ దరిద్రుడు కూడా వచ్చాడు కదా, మురికి బట్టలు వేసుకుని వచ్చాడు కదా, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన, పాదపీఠం దగ్గర అంటే కాళ్ళ దగ్గర కూర్చోను. ఎందుకని? నువ్వు వేసుకొచ్చిన బట్టలు బాగాల మురిగ్గా ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు పాదాల దగ్గర కూర్చో అంటామట. అదే ప్రశస్త వస్త్రాలు వేసుకొచ్చిన వాడినే మంచి స్థలం ముందు కూర్చోబెడతామట. అందుకని ఒకవేళ మీరు అలా చెబితే, ఆ విధంగా మీరు అనుకుంటే మీరు ఎటువంటి వారో చెబుతున్నాడు. చూడండి 4వ వచనంలో, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా.
నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఏవండి, ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి అండి. ఏమంటున్నాడు తెలుసా? నీకేమో ప్రశస్త వస్త్రాలు వేసుకొని బంగారు పొంగర పెట్టుకున్న వాడిని ఇంట్లోకి పిలుచుకున్నావు. ఎందుకంటే వాడు నీకు ఎలా కనపడ్డాడు? గొప్పవాడిగా కనిపించాడు కాబట్టి. అదే మురికి బట్టలు వేసుకుని వచ్చిన వాడు దరిద్రుడు కాబట్టి వాడిని లోపలికి రానివ్వలేదు. ఒకవేళ వచ్చినా కూడా పాదాల దగ్గర కూర్చో అన్నావు. నువ్వు అన్నావే, ఆ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు బయటికి నెట్టేసేవే దరిద్రుడు, నువ్వు మురికి బట్టలు వేసుకొచ్చాడు అని నువ్వు వాడిని హీనంగా మాట్లాడేవే, వాడిని విశ్వాసమందు భాగ్యవంతునిగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసునిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నీకు నాకు తేడా అదే. దేవుడు అంటున్నాడు, నీవేమో మనిషి పై వస్త్రాలు చూసి ప్రేమిస్తావు, నేనేమో అంతరంగాన్ని, హృదయాన్ని చూసి ప్రేమిస్తాను. వాడు మురికి బట్టలు వేసుకున్నంత మాత్రాన వాడు ఆత్మాభిమానము లేనివాడా, ప్రేమ లేనివాడా? కాదే. అసలు నేను ఒక విషయం చెప్పనా? డబ్బున్న వాళ్ళకంటే డబ్బు లేని వారి దగ్గరే ప్రేమ ఎక్కువగా దొరుకుతుందండి. దరిద్రుల దగ్గరే ప్రేమ ఎక్కువగా దొరుకుతుందండి. మీరు గమనించండి. ఇక్కడ వాక్యములో ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఈరోజు నువ్వు ఆ ధనవంతుణ్ణి ఆ ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని బంగారు పొంగరం పెట్టుకుని వచ్చిన వాడిని మంచి స్థలంలో కూర్చోమన్నావే, రేపు నువ్వు చచ్చిపోతావు, వాడు చచ్చిపోతాడు. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నువ్వు ఏ దరిద్రుణ్ణి నెట్టివేశావో, ఏ దరిద్రుణ్ణి అవమానపరిచావో, ఏ దరిద్రుణ్ణి నీకు డబ్బు లేదు, ఆస్తి లేదు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు దుష్టురాలివి అని మాట్లాడేవే, ఆ వ్యక్తిని నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను, నిన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడేస్తాను? నరకం. అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు నీ డబ్బు నిన్ను రక్షిస్తుందా? అప్పుడు నీ డబ్బు నిన్ను రక్షిస్తుందా? గమనించండి. ఏమండి, భూమి మీద ఈ రోజున ఎంతమంది ధనవంతులు చనిపోవట్లేదండి? యాక్సిడెంట్లో చనిపోతున్నారు. డబ్బు లేక కాదు, అనేక రకాలైనటువంటి రోగాలతో చనిపోతున్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళ కాపాడిందా? వాళ్ళ డబ్బు వాళ్ళ రక్షించిందా? వాళ్ళ డబ్బు వారి జీవితాలను బాగు చేసిందా? ప్రియులారా, బాగు చేయాలన్నా, ఇదిగో గాయము పెట్టాలన్నా ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతులు. గాయము చేయువాడను నేనే, గాయమును మాన్పేవాడను కూడా నేనే అన్నాడు. నీ చేత ఏమైనా అవుతుందా? నీ చేత ఏమైనా అవుతుందా? నాకేంటండి డబ్బు ఉంది అని అన్నావు, దేవుడు ఏదో ఒక పక్షవాతమో లేకపోతే ఏదో ఒక రోగం పెట్టి నిన్ను మంచాన పడేశాడు. నీ డబ్బు నిన్ను కాపాడుతుందా? కాబట్టి దరిద్రుల్ని ఎప్పుడు కూడా మనము ప్రియులారా హింసించకూడదు, బాధించకూడదు అని అన్నాడు. వారిని ప్రేమించండి అని చెప్పాడు ఇక్కడ. ఇదిగో ఒక తరం ఉందట, ఆ తరం ఏం చేస్తుందట? ఏమండి, పేదవారు ఉండకూడదు భూమి మీద, దరిద్రులు ఉండకూడదు, వారిని నాశనం చేయాలనుకుంటుందట ఒక తరం. వాళ్ళు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఎవరి మాట గెలుస్తుంది? దేవుని మాట గెలుస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, జాగ్రత్త, ఒక పేదవాడికి ధనవంతునికి వ్యాజ్యం వచ్చిందనుకో, నీ దగ్గరకు వచ్చారనుకో, పేదవాడి విషయంలో పక్షపాతం చూపించకు, న్యాయంగా తీర్పు తీర్చు అని అన్నాడు. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 3వ వచనం చదవండి. వ్యాజ్యమాడేవాడు పేదవాడైనను వాని ఎడల ఏం చూపించొద్దు? పక్షపాతం చూపించొద్దు. ఇదిగో నీ దగ్గరకు ఎవరో ఇద్దరు వచ్చారు తీర్పు తీర్చమని. ఒకడేమో డబ్బున్నవాడు, ఒకవేళ ఆ వ్యక్తి నీ బంధువు అవ్వచ్చు, ఒకవేళ అతడు నీ రక్త సంబంధి కావచ్చు. ఇదిగో అతనితో ఉన్నటువంటి మరొక వ్యక్తి పేదవాడు, నీకు అయినవాడు కాకపోవచ్చు, లేకపోతే బయటివాడు కాకపోవచ్చు. వాడు పేదవాడు నీ దగ్గరకు న్యాయం తీర్చడానికి వచ్చినప్పుడు నీ డబ్బు చూసుకొని, ఆ డబ్బున్న వాడిని చూసుకొని, నీ బంధుత్వాన్ని చూసుకొని, నీ రక్త సంబంధాన్ని చూసుకొని, తోటి పేదవాడుగా వచ్చాడే వాడికి పక్షపాతం చూపించొద్దు అన్నాడు దేవుడు.
ఎందుకన్నాడు తెలుసా? వారి పక్షంగా నేనున్నా అంటున్నాడు దేవుడు. వారి పక్షంగా నేనున్నా. పక్షపాతం చూపించావా? నేనున్నా అని అంటున్నాడు. గమనించండి ప్రియులారా. అందుకేనండి పేదవారు కానీ దరిద్రులు కానీ మన ముందు కనబడినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు మన చేతనైతే మనము వారికి సహాయము చేయమన్నాడండి. వాక్యం చెబుతుంది, అది నేను కాదు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనం చదవండి. లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాం. అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు నిరాధారుడై, బీదవాడై నిరాధారుడై, అంటే బీదవాడు నిరాధారుడు అంటే ఏ ఆధారము లేనివాడు, వాడు పేదవాడు, ఏ ఆధారము లేనిటువంటి వాడు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు వానికి ఏం చేయమన్నాడు? సహాయము చేయము అని అన్నాడు. ప్రియులారా గమనించండి, పేదవాడై వాడికి ఏ ఆధారము లేనప్పుడు ప్రియులారా ఏం చేయమన్నాడు? సహాయము చేయి, సహాయము చేయి. నేను నీకు ఇచ్చాను కదా, నేను నీకు ఇచ్చాను కదా, నీ దానిలో ఆ పేదవాడికి ఏం చేయమంటున్నాడు? సహాయం చేయి. ప్రియులారా గమనించారా? ఈ దినాన్న ఆలోచించండి. నా దగ్గరకు చాలామంది వస్తారండి. ప్రియులారా వచ్చి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏమండి పావుల కాలువ దగ్గర లేకపోతే ఆ తోట మూల దగ్గర ఎవరో మీ పేరు చెప్పారండి, రతన్ రాజు గారి దగ్గరికి వెళ్ళండి మీకు సహాయం చేస్తాడని. చాలామంది వస్తారండి నా దగ్గరికి. ఏంటి పరిస్థితి అంటే, అయ్యా మా పరిస్థితి ఇది. సేవకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా చాలామంది భార్యాభర్తలు లేకపోతే ప్రియులారా స్త్రీలు పిల్లలు వేసుకుని వచ్చిన వాళ్ళు చాలామందిని. వాళ్ళు ఇలా మేము ప్రభువు నమ్ముకున్నామయ్యా, మేము దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు బ్రతుకుతున్నాం, ఇదిగో ఇలా వచ్చాం మేము, అయితే మా పరిస్థితి ఇలా ఉంది అని ఒకవేళ ఎవరైనా చెబితే, వాళ్ళు దేవుని సేవకులైతే, వాళ్ళు దేవుని నమ్ముకున్నవారన్న సంగతి చెబితే, మొట్టమొదటిగా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో పలానా స్థలములో రతన్ రాజు గారిని పాస్టర్ గారు ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చాలామంది పంపించారు నా దగ్గరికి. పంపించినప్పుడు వారిని కూర్చోబెట్టి భోజనం పెట్టి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని, నిజంగా అది వాస్తవమైతే వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వారికి నాకు తోచిన సహాయం నేను ఇచ్చి తప్పనిసరిగా పంపిస్తానండి. ఎందుకంటే నేను కూడా ఒక పేద స్థితిలో నుండి వచ్చిన వాడిని. నా స్థితిని ఇప్పుడు మర్చిపోను. నేను కూడా ఒక దరిద్రమైనటువంటి స్థితిలో నుండి వచ్చిన వాడిని. ప్రియులారా మన జీవితాలు ఏపాటివండి? ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి దానిలో ప్రభువు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఒక సందర్భాన్ని చెబుతూ, నేను దిగంబరినిగా నీ దగ్గరకు వచ్చాను, నీవు నాకేమివ్వలేదు, వస్త్రమే. ఎవరన్నా కనబడితే ఇదేనండి. ఒకవేళ నేను వీళ్ళని కాదు అని అంటే, ఒకవేళ దేవుడు రేపు ఈ రూపంలో వచ్చాను నేను, నువ్వు నన్ను కాదన్నావు అంటాడేమోనని భయం. అలా ప్రియులారా కొన్నిసార్లు ఆ సంఘటన జ్ఞాపకం వస్తుంది. చూడండి ఒకసారి ఆ మాట బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్త ప్రియులారా వాక్య భాగములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ఆ మాటలు ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియులారా. అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. 40వ వచనం నుండి చదవండి, 43 నుండి చదవండి. పరదేశినయ్యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయ్యుంటిని మీరు నాకేమివ్వలేదు, బట్టలియ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటయైనను, దప్పికొని ఉండుటయైనను, పరదేశివై ఉండుటయైనను, దిగంబరివై ఉండుటయైనను, రోగివై ఉండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయన అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అడుగుతాడట, నీ దగ్గరికి నేను దిగంబరిగా వచ్చాను, నువ్వు నాకేమివ్వలేదు,
బట్టలు ఇవ్వలేదు. నేను నీ దగ్గరికి మరి రోగంతో వచ్చాను, చెరసాలలో ఉన్నాను, నువ్వు నన్ను పట్టించుకోలేదు, నన్ను గురించి ఆలోచన చేయలేదు. నేను ఆకలితో వచ్చాను, నువ్వు నాకు భోజనం పెట్టలేదు. అప్పుడు వాళ్ళందరూ అంటారట, అదేంటి ప్రభువా, నువ్వు ఆకలితో ఎప్పుడు వచ్చావు నా ఇంటికి? నువ్వెప్పుడు దిగంబరిగా వచ్చావు నా ఇంటికి? నువ్వెప్పుడు రోగంతో వచ్చావు నా ఇంటికి? ప్రభువా, నువ్వెప్పుడు నాయన చెరసాలలో ఉన్నావయ్యా అని అడిగితే అప్పుడు అంటాడట ఆయన, అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే అని అంటాడట. అంటే ఇప్పుడు ప్రియులారా, దరిద్రులకు మనం సహాయం చేయటం ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టండి. అందుకే మీరు దైవ గ్రంథాన్ని గనుక మీరు చూడగలిగితే ఒకసారి చూడండి, సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 14వ అధ్యాయం 31వ వచనం చదవండి. దరిద్రుని బాధించువాడు సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరిచేవాడు. ఏమండి, దరిద్రుణ్ణి ఎవరైతే ధిక్కరిస్తారో వాడు ఎవరిని నిందించినట్టు? సృష్టికర్తను దేవుడిని నిందించినట్టట. పేదవాడిని ఎవడైతే కనికరిస్తాడో వాడెవరిని గణపరిచినట్టు? దేవుని గణపరిచినట్టు. ప్రియులారా, మనం మాటలతో కాదు దేవుని గణపరచవలసింది, మాటలతో మన నోటితో కూడా మనం దేవుని గణపరచాలి. కానీ ఎలా గణపరచాలంటే చేతలు చేసి గణపరచాలి, మనం కార్యాలు చేసి మనం గణపరచాలి. ప్రియులారా, పేదవారి విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటే వీళ్ళు అనుకుంటున్నారట వీళ్ళు లేకుండా నాశనం చెయ్యాలనుకుంటున్నారట అండి. ఒక్కసారి మీరు గమనించండి ప్రియులారా, దేవుడు పేదలు. ఇక ఈ పాత నిబంధనలో ఈ రీతిగా ఉంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అసలు ప్రభు ఏమన్నాడు తెలుసా? క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక రోజున ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళటానికి? నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళటానికి నేనేం చేస్తే పరలోకానికి వెళతాను అని అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, ధర్మశాస్త్రం తెలుసు కదా నీకు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వానిది ఏదియు ఆశించవద్దు అని ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటించు అన్నాడు. అప్పుడు ఆ వాడన్నాడు, ఆయన అన్నాడు, అయ్యా, బాల్యము నుండి నేను వీటిని అనుసరిస్తున్నానే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా, నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే, నిజంగా పరలోకానికి వెళ్ళటానికి నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే నీ ఆస్తి అమ్మి బేదలకు పనిచేసే అన్నాడు. ఏమన్నాడండి? నీ ఆస్తి అమ్మి పేదలకు పనిచేసే నీ ఆస్తి అమ్మి అన్నాడు. ఎవరన్నా చేస్తారా పని? ఎవరన్నా చేస్తారా? ఒకవేళ అదే మాట మనతో అంటే, ప్రభువా, ప్రార్థన లేకపోయినా పర్వాలేదులే, పరలోకం రాకపోయినా పర్వాలేదులే నాయన, ఉన్నన్నాళ్ళు కొంచెం కడుపు రెండు అన్నం దీన్ని బ్రతుకుతాను, నా ఆస్తిని మీ బేదలకు ఇవ్వటం ఏంటయ్యా అని మనము దూరం అయిపోతాం. ఆ వ్యక్తి కూడా అదే చేశాడులేండి. ఆ మాట ప్రభు అన్నందుకు తన ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, గమనించండి. కానీ దరిద్రుల విలువేంటో, బీదల విలువేంటో తెలుసుకున్నటువంటి ప్రియులారా, ఒక వ్యక్తి మార్పు చెందిన తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, వెళ్ళిపోయి పొట్టివాడైనందున ఆయన్ని చూడలేక మేడు చెట్టు ఎక్కాడు. ప్రభు ఆ స్థలానికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. నా ఇంట్లోనా ప్రభు? అవును, నీ ఇంట్లోనే. అయితే తొందరగా దిగొచ్చేసి ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. లోపల వారి మధ్యలో ఏం సంభాషణ జరిగిందో తెలియదు కానీ అప్పుడు జక్కయ్య ఒక తీర్మానానికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? చదవండి ఒకసారి ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం.
జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. ఆ పై వచనం కూడా చదవండి. పై వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయవలెనని బస చేసేనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేను బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా నువ్వు తీసుకొని ఎడల అతనికి ఇన్నంతలు 4 గంతలు చెల్లిస్తాను అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించండి. జక్కయ్య పన్నులు వసూలు చేసేటువంటి ఒక సుంకరి. ఏమండి, ఇతడు చాలా మోసంతో డబ్బు సంపాదించాడు, బాగా సంపాదించాడు. మోసంతో 10 రూపాయలు కట్టించాల్సిన దగ్గర 20 రూపాయలు, 20 రూపాయలు కట్టించుకోవాల్సిన దగ్గర 50 రూపాయలు కట్టించుకొని బాగా ధనం సంపాదించేశాడు. ఇంకా నాకేంట్లే అని అనుకుంటున్నాడు. ప్రభువు తన ఇంటికి వెళ్ళాడు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరిగింది అక్కడ వ్రాయబడలేదు, కానీ జక్కయ్య ఒక తీర్మానానికి వచ్చాడు. ప్రభువా, దేవుడంటే ఏంటో నాకు అర్థమైంది, దేవుని శక్తి అంటే ఏంటో నాకు అర్థమైంది, దేవుడు లేకుండా నేను లేనని నాకు అర్థమైంది. అయ్యా, నేను ఇప్పుడు ఒక పని చేయాలనుకుంటున్నాను. ఏం పని అయ్యా? నాకున్నటువంటి ఆస్తిలో సగము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను? పేదలకి ఇచ్చేయాలనుకుంటున్నాను. మరి మిగిలింది ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంతలు. అంటే ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకున్నానో తిరిగి వాళ్ళకి ఎన్ని ఇస్తాను? నేను 400 ఇచ్చేస్తాను. అంటే 4 రెట్లు ఇచ్చేస్తానయ్యా. అన్యాయంగా ఉండకూడదన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంతలు చెల్లించేస్తానంటాడు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రియులార ప్రభువు ఆ ఇంటిలో ఎప్పుడైతే ప్రియులారా చేరాడో, జక్కయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరిగిందో కానీ ఇంత తీర్మానానికి రావటానికి కారణం ఏంటి? ఇంతవరకు మోసం చేసిన వాడు, ఇంతవరకు జనాల్ని మోసం చేసి డబ్బు సంపాదించిన వాడు యేసును చూడగానే, ఆయన తన ఇంటిలోనికి రాగానే ఎందుకు ఈ మాట అంటున్నాడు? అయ్యా, అన్యాయంగా నేను చాలా మంది దగ్గర తీసుకున్నానయ్యా, డబ్బు అన్యాయంగా వసూలు చేసి సంపాదించానయ్యా నేను, అది నా దగ్గర ఉండటం న్యాయం కాదు, అందుకే తిరిగి వాళ్ళకి 4 గంతలు ఇచ్చేస్తాను, ఇంకా సగం ఏం చేస్తాను? పేదలకి ఇచ్చేస్తాను. మరి ఇంక నీకు మిగిలింది ఏంటయ్యా? జక్కయ్య, ఇంకా మిగిలింది ఏంటయ్యా అని అంటే జక్కయ్య అంటాడు, నువ్వు ఉన్నావు కానీ ఆయన నాకు చాలు, నువ్వు ఉన్నావు చాలు, ఇక నాకేంటి ఇంకా. చూడండి, ఆ జక్కయ్య మనసు చూడండి. ఒకనాడు మోసంతో డబ్బు సంపాదించి కూడబెట్టినటువంటి వాడు ప్రియులారా యేసు తన ఇంటికి వెళ్ళగానే అతడు మాట్లాడుతున్న మాటలు చూడండి. ప్రభువా, సగం పేదలకి ఇచ్చేస్తానయ్యా. పేదలకి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తానయ్యా. అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 వంతులు చెల్లించేస్తానయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, నిజముగా ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇటువంటి వాళ్ళు కావాలంటాడు దేవుడు. మనమేమో పిల్లికి బిచ్చం కూడా పెట్టాం, కానీ ఇక్కడికి వచ్చి భక్తి భలే చేస్తాం మనం కదండి. మన భక్తి చూస్తే అబ్బో చెప్పటానికి వీల్లేదు, పిల్లికి బిచ్చం పెట్టాం మనం. ప్రియులారా, ఇది ఎంతో ప్రమాదకరమైన స్థితి అని దేవుని వాక్యం మనకు తేటగా చెబుతుందండి. మనం ఇక్కడ అండి ప్రభు కోసం ఖర్చు పెట్టేది ఊరకనే పోదండి, ఊరకనే పోదు. దాని ప్రతిఫలం మనకు పరలోకమందు ఉంటుందండి. మనం ఇక్కడ ఏదైనా దేవుని కోసం ఖర్చు పెడితే అక్కడ దాచుకున్నట్టే ఎక్కడ? పరలోకంలో. అందుకే అన్నాడు, భూమి మీద మీరు ధనమును సమకూర్చుకోకండి, అది తుప్పు తినేస్తుంది, అది పాడైపోతుంది. పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోండి, అక్కడ దొంగ ఉండడు, అక్కడ దోచుకునేవాడు ఉండడు, అక్కడ ఏ రోగం ఎవడు తుప్పు పట్టడానికి అవకాశమే లేదు అన్నాడు. ప్రియులారా, ఇటువంటి పేదల పక్షంగా ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. ఇటువంటి పేదల పక్షంగా, దరిద్రుల పక్షంగా దేవుడున్నాడండి. దేవుడున్నాడు. తెలుసా, మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కరోనా వచ్చింది అని మనందరం ఇళ్లల్లో ఉన్నాం కదండి, దాక్కున్నాం, బయటికి రాలా. వస్తే ఏం జరుగుతుందో అని రాకుండా ఉందా? రాకుండా ఉందా? ఏమండి, వచ్చే వాళ్ళకి వచ్చిందండి. డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు పెట్టారు,
డబ్బు ఖర్చు పెట్టినా కూడా బాగుపడని వాళ్ళు చనిపోయారు, వేగంగా చనిపోయారు. ప్రియులారా, నేను ఒక విషయం చెబుతాను, ఆలోచన చేస్తాను ఇప్పటికి కూడా. ఫుట్పాత్ల మీద పడుకొని వస్త్రాలు సరిగా లేక దోమలు వాలుతూ అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ ఎవరన్నా ఇస్తే తినేటువంటి ఆ ఫుట్పాత్ మీద, బస్ స్టాండ్ల బయట, రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి కరోనా వచ్చిందండి. ఎందుకనండి నేను అదే ఆలోచన చేస్తాను. నేను అనుకుంటాను, వారి పక్షంగా దేవుడున్నాడు. దరిద్రులు కదండి వాళ్ళు. ఒకవేళ ప్రియులారా కరోనా వచ్చిందనుకోండి, చూపించుకునే అవకాశం ఉంటుందా? ఎవరైనా తీసుకెళ్తారా? ఎవరైనా వాళ్ళని ప్రియులారా వాళ్ళ కోసం ఫోన్లు చేసి ప్రియులారా అంబులెన్స్లో తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టే అవకాశం ఉందండి? ఉండదు. ఎందుకంటే అసలు వాళ్ళని చూస్తేనే మనం అసహించుకుంటాం కదండి. ఎందుకంటే వాళ్ళ బట్టలు మురికి బట్టలు, స్నానం సరిగా చెయ్యరు, ఈగలు వాలుతూ ఉంటాయి, దోమలు కుడుతూ ఉంటాయి. ఏమండి, ఆ రోడ్డు మీద ఆ వర్షానికి తడుస్తూ, ఆ ఎండకు ఎండుతూ, ఆ చలిలోనే ఉంటూ వాళ్ళు అక్కడే పడుకుంటారు. ఎవరన్నా దారిని వెళ్ళే వాళ్ళు ఏదైనా ఇస్తే తింటారు, లేకపోతే మౌనంగా ఉంటారు. కానీ వారికి ఎందుకండి అంత కాపుదల? ఎందుకు వచ్చిందండి? నేను అనుకుంటాను, నిజంగా వాడి స్థితి ఎరిగిన వాడు దేవుడు కాబట్టి దేవుడే వారిని కాపాడుతున్నాడేమో. గమనించండి ప్రియులారా, దరిద్రులను చూచి వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని అపహసించకండి. వాళ్ళని మనం దూషిస్తే, వాళ్ళు అపహసిస్తే ఎవరిని తిట్టినట్టు? మనం సృష్టికర్తను నిందించినట్టు. నీ చేతనైతే సహాయం చేయి, నీ చేతనైతే ఆకలిగా ఉండి నీ ఇంటికి వస్తే ఒక ముద్దన్నం పెట్టు, అది పరలోకంలో నీకు ప్రతిఫలం. వాడు వస్త్రహీనుడిగా ఉన్నాడా, దిగంబరిగా ఉన్నాడా, వాడికి వస్త్రం ఇవ్వు. నీ దగ్గర ఉంటే 2 వస్త్రాలు ఉంటే 1 వస్త్రం ఇవ్వు. ప్రియులారా, వాళ్ళు లేకుండా ఉండకూడదని కోరుకుంటే మనం కూడా ఉండకూడదు భూమి మీద. మనమేమన్నా ధనవంతులమా? అటువంటి తరము కలదు అని అంటున్నాడు ఆగూరు గారు. ఏవండి, ఎవరుండకుండా? చదవండి, ఇప్పుడు మళ్ళీ చదవండి 14వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం. వారు దరిద్రులను మింగునట్లును, ఏ పళ్ళు? ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు కలవారు కలరు. కొంతమంది పళ్ళు నోరతారండి, కత్తుల కంటే విపరీతమైనటువంటి శబ్దం వస్తుందండి. కత్తుల వంటి పళ్ళు అంటే ఏంటి? దరిద్రుడిని చూడగానే, పేదవాడిని చూడగానే పళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పటపట కొరుకుతూ ఉంటారండి. వాటిని కత్తుల వంటి పళ్ళు అన్నాడు ఇక్కడ. కత్తుల వంటి దవడ పళ్ళట. దవడ పళ్ళు నోరుతూ ఉంటారు కదండి. వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమండి, నేను చెప్పే మాటలు కాదండి ఇవి, బైబిల్లో చెప్పబడిన మాటలు. ఎటువంటి పళ్ళట? వాక్యంలో ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళట. మీకు ఒక విషయం చెబుతాను, చూడండి ప్రియులారా. భూమి మీద జంతువులు ఉన్నాయి. జంతువులు ఏదైనా పచ్చివే తింటాయి కదా. జంతువులన్నీ పచ్చివే తింటాయి. అందుకని వాటికి ఒకే రకం పళ్ళు ఉంటాయి. వాటిని పారపళ్ళు అంటాం జంతువులకి. కానీ మనకు 4 రకాలైన పళ్ళు ఉంటాయి. తెలుసా మీకు? మనకు పళ్ళు మొత్తం ఎన్ని? అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా పదం, కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. అంత బలంగా కొడతావా ఏవండి అని అంటాం మాటకంతే వరుసకి. ఈ పళ్ళల్లో 4 రకాలైన పళ్ళు ఉంటాయండి. ఒకటి రణలికలు, మన పళ్ళల్లో ఉండేవి. 2వ రకం కుంతకలు, 3వ రకం చరణవకాలు, 4వ రకం అగ్ర చరణవకాలు. ఈ 32 పళ్ళల్లో ఈ 4 రకాల పళ్ళు ఉంటాయండి. మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు దేవుడు ఇలా పెట్టాడు అంటే, ఒకవేళ మనము ఏదైనా చీల్చాలి అనుకోండి, ఏదైనా ఒక చెరుకు గడ ఉంది, చీల్చాలనుకుంటే ఎటు పెడతాం చెప్పండి? సైడ్ని పెడతాం. అంటే ఈ సైడ్ పళ్ళు చీల్చే పళ్ళు.
ఇవి చీల్చే పళ్ళు. ముందు పళ్ళు పనికిరావు, ముందు పళ్ళు ఇరిగిపోతాయి చీల్చడానికి ప్రయత్నం చేస్తే. ముందు పళ్ళు పని చెయ్యవు, సైడ్ పళ్ళే పని చేస్తాయి. అందుకే 4 రకాలైన పళ్ళు అని చెబుతున్నాను కదా నేను. ప్రియులరా, ఇవి కొరికే పళ్ళు, అంటే కొరకటానికి ఒక రకమైనటువంటి విధానంలో, నమలటానికి ఒక రకమైనటువంటి విధానము. 4 రకాలైన పళ్ళు ఉన్నాయి తెలుసా మనకి. జంతువులకి పారపళ్ళు ఒకటే ఉంటాయి, పచ్చివే తింటాయి అవి. మనం మెత్తటివి తింటాము, గట్టివి తింటాము, ఎముకలు కూడా తింటాం. ఏమండి, మాంసం ముక్క గట్టిగా ఉందంటే పక్కన పెట్టి లాగుతాం, నవలటానికి మళ్ళీ ప్రియులారా మరికొన్ని పళ్ళు. కొన్నిసార్లు ముందు పెడతాం. ముందు ఎప్పుడు పెడతాం? ముందు. ఏమండి, ముందు పళ్ళు ఉపయోగపడే విధానం వేరు, సైడ్ పళ్ళు ఉపయోగపడే విధానం వేరు, తెలుసా మీకు? అందుకే ఖడ్గము లాంటి పళ్ళు అన్నాడు, అందుకే కత్తుల వంటి దవడ పళ్ళు అన్నాడు. కొంతమంది నోరతా ఉంటే ఆ దవడ పళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే ప్రియులారా పటపట శబ్దం వస్తూ ఉంటాయట. ఇంకా ప్రియులారా, ఈ పళ్ళని మరొక చోట ఏమన్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 57వ కీర్తన 4వ వచనం చదవండి. 57వ కీర్తన 4వ వచనం. పండుకొని ఉన్నాను, వారి దంతములు శూలములు అంబులు. ఏంటంట? వారి దంతాలు ఏంటంట? శూలములు. అంటే శూలము అంటే, శూలం అంటే తెలీదా చదువుకునే పిల్లలు? శూలములు అంటే ఏంటండి ప్రియులారా? ముందు సన్నగా చక్కగా ఎట్లా ఉంటాయంటే, సన్నగా ఒక ప్రక్కకు అవి ఒక బాణం ఉంటుంది చూసారా, బాణం. మనం బాణం వేసినప్పుడు విల్లు ఉంటుందే, ఆ విల్లుకు చివరి ఎలా ఉంటుందో కొంతమంది పళ్ళు శూలాలట, అంటే కొరికితే దిగిపోవటమే అంతే. కొన్నిసార్లు మనకు నలగని వాళ్ళకి ఇచ్చామనుకో, దెబ్బ అంటే నిలిపేస్తారు. మనకు నలగవు కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చామనుకో దెబ్బ అంటే. ఎందుకంటే శూలములు, వారి పళ్ళు శూలములు, తర్వాత అంబులు, బాంబు లాంటివి అంటాండోయ్. చూసారా, నేను చెప్పట్లేదండి, బైబిల్ చెబుతుంది. ప్రియులారా, ఇంకా మీరు యోవేలు గ్రంథంలోకి వస్తే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. వచ్చి ఉన్నది వారి పళ్ళు ఏ కూరలంట? కొంతమందికి సింహపు కూరలు లాంటివి ఉంటాయి పళ్ళు. సింహం చీల్చేసినట్టుగా చీల్చేసినవి ఎంత దారినైనా కదా. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి, మనిషికి ఉన్నటువంటి పళ్ళు ఎన్ని రకాలుగా దేవుడు ఇచ్చాడో తెలుసా అండి? ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె కొన్నిసార్లు మెత్తటివి తింటారు, కొన్నిసార్లు గట్టివి తింటారు, కొన్నిసార్లు ఉడకబెట్టినవి తింటారు, కొన్నిసార్లు పచ్చివి తింటారు. జంతువులైతే అట్లా కాదు, ఏదైనా పచ్చివే తింటాయి అవి. కాబట్టి వాటికి పారపళ్ళు ఇస్తే సరిపోద్ది అని వాటికి పారపళ్ళు ఇచ్చేసాడు. మనుషులకి వచ్చేసరికి ఇన్ని 4 రకాలైన పళ్ళు ఇచ్చాడు. ఈ పళ్ళుని ఎందుకు ఉపయోగించాలని? ఇతరులను కొరకటానికా? లేకపోతే పటపట పళ్ళు నోరటానికా? ఎదుటి వాళ్ళని చూసి అందుకిచ్చాడా? కాదండి, నీ మీద ఉన్న ప్రేమ ఆయనకి. ఎందుకంటే రేపు రాబోయే దినాలలో నా పిల్లలు జంతువులు లాంటి పళ్ళు ఇచ్చామనుకో, ఇస్తే ఎట్లా ఉండేవి? మనం ఒకసారి ఆలోచించండి. మీకు జంతువులు లాంటి అందరికీ పారపళ్ళే ఉండేవి అనుకో, ఎట్లా కనపడేవాళ్ళం మనం? ఏవండి, ఇప్పటికే మన పన్ను మీద ఏదైనా పన్ను వస్తే, అబ్బే నవ్వితే బాగాలేదండి అని వెంటనే ఏం చేస్తాం? ఆ పన్నుని పీకిచ్చి పారేస్తాం, నేను నవ్వితే బాగుండాలి అని. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉండాలో, చక్కగా నీ నవ్వు ఉండాలని పలు వరస పెట్టి నీకు చక్కని పళ్ళునిచ్చి, చీల్చేవి తినటానికి, గట్టివి తినటానికి, మెత్తనివి తినటానికి, నమలటానికి ఇన్ని రకాల పళ్ళిస్తే నువ్వేం కోరుకుంటున్నా? పేదలు ఉండకూడదు, దరిద్రులు ఉండకూడదు, వాళ్ళ మీద పళ్ళు నూరుతున్నావా? అది న్యాయం అనుకుంటున్నావా నీకు? ప్రియులారా,
గమనించండి, ఇటువంటి తరము కలదు, మీరు అలా ఉండకండి. పేదలను ప్రేమించండి, దరిద్రులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆదరించండి అని దేవుడు మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఆగూరు గారు పలికిన మాటల ద్వారా మన జీవితాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త, ఎదుటివాడు చూచినప్పుడు, పేదవాడిని చూచినప్పుడు, దరిద్రుడిని చూచినప్పుడు, దిక్కులేని వాడిని చూచినప్పుడు నీ జీవితంలో వాడిని చూసి పళ్ళు పటపట కొరకకు. వాడు ఉండకూడదని కోరుకోవద్దు, వాడు భూమి మీద నాశనం కావాలని కోరుకోవద్దు. ఎందుకో తెలుసా? వాడి పక్షంగా నేనున్నా అని అంటున్నాడు దేవుడు. వాళ్ళు ప్రార్థన చేస్తే నేను వింటా, వాళ్ళు మొరపెడితే నేను వింటా. ప్రియులారా, కాబట్టి భూమి మీద దేవుడు మనందరినీ చేశాడు. చేసిన దేవుడు మనందరినీ భూమి మీద ఎలా ఉండమన్నాడంటే సమానంగా బ్రతకండి. మీకు ఏ భేదం వద్దు. సామంతులేమి, సామాన్యులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా. చూడండి అక్కడ మాట్లాడుతూ ఏమంటాడు? కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే కీర్తనల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతాడు. చూడండి, 49వ కీర్తన మొదటి వచనం, కోరావు కుమారుల కీర్తనలు 49వ కీర్తన మొదటి వచనం. సర్వజనులారా ఆలకించుడి. ఎవరట? సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై యుండును. మీరందరూ రండి. దేవుడు పిలుస్తున్నాడండి. సర్వజనులారా వినండి, సర్వజనులారా వినండి అని కోరావు కుమారుల ద్వారా చెబుతున్నాడు. మేము వినమండి, మేము ధనవంతులమండి అని అనుకుంటున్నారా? మేము పేదవారమండి అని అనుకుంటున్నారా? వద్దు వద్దు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకములో ఉన్న వారందరూ రండి, ఏకముగా కూడి నా దగ్గరికి రండి. నేను అందరినీ ప్రేమించేవాడిని. మీలాగా నేను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించేవాడిని కాదు. నేను అందరినీ ప్రేమిస్తాను. నా దగ్గరకు వచ్చిన వారందరినీ నేను ప్రేమిస్తానంటున్నాడు. ఆయన ప్రేమే లేకపోతే ఈ భూమి మీద మన బ్రతుకులు ఏంటండి, మన జీవితం ఏంటి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, గమనించండి. ఆయన చూపిన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. ఆయన ప్రేమను బట్టి మనం బ్రతకగలుగుతున్నాం. ఆయన ప్రేమను బట్టి మనం జీవించగలుగుతున్నాం. ఆయన ప్రేమను బట్టి ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామండి. కాబట్టి తారతమ్యాలొద్దు. పేదవాళ్ళు ధనవంతులు అని తారతమ్యాలొద్దు. మన జీవితాలలో దేవుని సన్నిధిలో అందరము సమానులంగా బ్రతకాలి. సమానమైనటువంటి వారిగా మనం జీవించాలి. పేదవాడు నీకు కనిపించాడా? దరిద్రుడు నీకు కనిపించాడా? అతనికి నీ చేతనైతే సహాయము చెయ్యి. వాడు నీ దగ్గర తీర్పుకొచ్చాడా? నువ్వు మొహమాటం పడకుండా, పక్షపాతం చూపించకుండా పేదవాడని న్యాయం చేయి. ఎందుకంటే మీరు న్యాయం చేయకపోయినా వారి పక్షంగా నేను వారి పక్షంగా న్యాయం చేస్తాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లాజరు ధనవంతుడు. మనకు తెలుసు కదండి. లాజరు ఎటువంటి వాడు? ధనవంతుడా? కాదు, దరిద్రుడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను అని ఉంటుంది బైబిల్లో. ఏమంటే ఒక ధనవంతుడు. ఆ లాజరు ధనవంతుని ఇంట ఆకలి తీర్చుకోవచ్చు. కనీసం అతడు తినేటప్పుడు చాలా ముక్కలు క్రింద పడిపోతాయి. ఆ పడిపోయినటువంటి ముక్కలన్నీ తీసుకొచ్చి డస్ట్బిన్లో వేస్తారు. అప్పుడు ఆ ఆకలి ఆ యొక్క డస్ట్బిన్లో వేసినటువంటి ముక్కలతోనైనా ఆకలి తీర్చుకోవచ్చు అని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి కుక్కలు ఎక్కువైపోయినాయి. ఏవండి, కుక్కలు ఎక్కడ ఉంటాయి ఎక్కువగా? ఎక్కడ ఆహారం పడుతుందా ఆ స్థలంలో కుక్కలు ఉంటాయి. ఏవండి, కుక్కలు ఎక్కువైపోయినాయి అక్కడ. అప్పటికే ఈయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక ప్రక్క చూస్తే కడుపులో ఆకలి, ఒక ప్రక్క చూస్తే శరీరం అంతా కురుపులతో నిండిపోయాడు, మరొక ప్రక్క చూస్తే ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళలేడు, మరో ప్రక్క చూస్తే అతని వస్త్రాలన్నీ కూడా మాసిపోయాయి. అతని పరిస్థితి చూస్తే చాలా దరిద్రతతో ఉంది. ఆ వాకిట పడ్డాడు, ఆ వాకిట పడి ఉన్నాడు.
ధనవంతుని వాకిట పడి ఎప్పుడైతే ఈ ముక్కలు తెస్తారా తిందామని ఎదురు చూస్తూ ఉండగా కుక్కలు వచ్చి తినేసేస్తున్నాయి అవన్నీ. అవి ఆ ముక్కలు తినటానికి వెళ్ళి తిన్న తర్వాత వచ్చి ఏం చేస్తున్నాయంటే ధనవంతుని యొక్క కురుపులు నాకుతున్నాయి. అతని శరీరము నుండి వచ్చేటువంటి ఆ రక్తం, ఆ శరీరము నుండి వచ్చేటువంటి ఆ చీము, ఆ కురుపులు నాకుతున్నాయండి, నాకుతున్నాయి. ఎంత బాధ అనుభవించుంటాడు. కనీసం వీడు ఎంత బాధ అనుభవిస్తున్నాడు. రొట్టె ముక్కలు పొయ్యిదిగో పడిన ముక్కలు తీసుకెళ్ళి అక్కడ వేస్తే కుక్కలు దొరకనివ్వటం లేదు, కనీసం ఒక రొట్టె ముక్కన్న ఇద్దామని ధనవంతుడు అనుకున్నాడా? నాకెందుకు వాడి సంగతి, నా కడుపు నిండుతుంది, నేను చక్కగా తింటాను, నేను త్రాగుతాను, ఆనందపడతాను అని అనుకున్నాడు. దరిద్రుడు ఒక దినాన్న చనిపోయాడు. దేవదూతలు వచ్చాయట అతన్ని తీసుకెళ్ళటానికి. బ్రతికి ఉండగా ఎవరు రాలేదు ఆయన దగ్గరికి, ఎవరు అతన్ని చూడలేదు, ఎవరు అతన్ని ప్రేమించలేదు. కానీ చనిపోయే టయానికి ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చి లాజరును తీసుకెళ్ళిపోయాయి. ధనవంతుడు చనిపోయాడు, ధనవంతుని దగ్గరకు ఏ ఒక్కరూ రాలేదు. ప్రియులారు చనిపోయారు, ఇద్దరిని సమాధి చేశారు. ధనవంతుడైనా దరిద్రుడైనా వెళ్ళేది ఆ సమాధికేగా, ఆ గోతిలోకేగా. ఏమండి, ఆ మట్టిలోకే కదా, ఆ పుల్లల మీదకే కదా, ఆ కట్టెల మీదకే కదా వెళ్ళేది ఎవరైనా. కాకపోతే ధనవంతుడు నెయ్యితో ప్రియులారా ఒకవేళ కట్టెలు కాలుస్తాడేమో, పేదవాడు కిరోసిన్ పోసి కాల్చుకుంటాడేమో. అయినా కాలేది మాత్రం ఒకే విధానం, మసి అయిపోయేది కూడా ఒకే విధానం, మట్టి అయిపోయేది కూడా ఒకే విధానం. తేడా ఉందా? ధనవంతుడు కాబట్టి ఇతనికి సమాధి కట్టిన మట్టి అవ్వకుండా ఏమైనా ఉంటాడా? లేదు. ప్రియులారా, అతడేమన్నా ఈ భూమి మీద అతడు ధనవంతుడిగా బ్రతికాడు కాబట్టి అతడేమన్నా కొద్దిసేపు అక్కడ ఏమన్నా సంచారం చేస్తాడా? లేదు కదండి. చనిపోయాడు. చనిపోయిన తరువాత దరిద్రుడు నెమ్మది కలిగిన స్థలములో కనబడుతున్నాడు, ధనవంతుడు యాతనకరమైన స్థలములో కనబడుతున్నాడు. ఇప్పుడు వీడు కేకలేస్తున్నాడు, ఈ ధనవంతుడు కేకలేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఉన్న లాజర్ని పంపించు, ఇదిగో తన చిటికెన వ్రేలితో ఒక్క బొట్టు నీరు నా నాలుక మీద వేసి చల్లార్చటానికి అని అంటున్నాడు. భూమి మీద అతని నాలుకకు చల్లార్చటానికి నువ్వేమని ఇచ్చావా? అతని కడుపు నింపటానికి నువ్వేమని ఇచ్చావా? ఇవ్వలా. నాకేంటి ధనం ఉంది, నాకేంటి అని అనుకుంటూ బ్రతికావు. చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నావు? యాతనకరమైన స్థలములో ఉండి అరుస్తున్నావు. ఇప్పుడు నిన్ను చూసే దిక్కు లేదు అక్కడ. కానీ ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు ఎవరిది గొప్ప జీవితం? భూమి మీద ధనవంతుడిగా బ్రతికిన వాడిది గొప్ప జీవితమా? దేవుని కొరకు బ్రతికి దరిద్రతలో ఉండి చనిపోయిన వాడిది గొప్ప జీవితమా? ఎవరిదండి గొప్ప జీవితం? అందుకే ప్రియులారా, దరిద్రులు ఉండకూడదని కోరుకోకండి. బీదవాళ్ళు ఉన్నప్పుడు వారిని అసహించుకోకండి. చేతనైతే ప్రేమించండి. వారు నాశనం కావాలని కోరుకోకండి. దేవుడు ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే కదండి. అందరూ ఆయన పిల్లలే, మనం ఆయన వారం. ఎవరు నశించిపోవాలని కోరుకోకూడదు. నువ్వు నశించిపోకూడదని కోరుకున్నంత మాత్రాన నశించిపోతారా? ఏమండి, అప్పుడప్పుడు ఆడవాళ్ళు తిట్లు తిట్టేటప్పుడు ఎక్కువ ఈ మాటలే వాడతారు కదా. ఎప్పుడు నాశనం అయిపోతావు, ఎప్పుడు నీ దీపం ఆరిపోతుంది. ఏమండి, ఇటువంటి మాటలు వింటూ ఉంటాను నేను. ఒకవేళ ఆ విధంగా అన్నప్పుడే కనుక వాళ్ళు నాశనం అయిపోతే, వాళ్ళ దీపం నిజంగా ఆరిపోతే అసలు వీళ్ళు ఆగుతారు మై మీద? నువ్వంటే జరగదది. తెలుసా, ప్రభు బల్ల యొద్దకు వస్తున్నటువంటి మనం ఈ విషయాలు ఆలోచించాలి. శరీరము ఒక్కటే గనుక మనమందరము ఒక్కటే. ఆయన రక్తము ఒక్కటే గనుక మనందరము ఒక్కటే. ఆ ఒక్కటే శరీరమును, ఆ ఒక్కటే రక్తమును తీసుకొనుచున్నటువంటి మనమందరము కూడా ఒక్కటే. ధనవంతులు ఉండొచ్చు, పేదవారు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, కానీ మనందరినీ సమానము చేసింది యేసు రక్తం. మనందరినీ ఏకము చేసింది యేసు రక్తం. కానీ ఇంకా చాలామంది ఈ దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని కోల్పోయి
ప్రియులారా, ఆయన మహిమను పొందలేకపోతున్నారు. అందుకే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇదిగో, రక్షించబడిన మనమందరము సమానులమే, తేడా ఏమి లేదు దేవుని దృష్టిలో. తేడాగా లేక తారతమ్యాలతో బ్రతికావా, మనం వెళ్ళేది నరకానికి. కాబట్టి ప్రేమతో, ఐక్యతతో, సమానత్వముతో క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తుకు కలిగిన మనసు మనము కూడా కలిగి బ్రతకటానికి మన జీవితాలు అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, నిజంగా ఈ దినమన ఇదిగో పేద స్థితిలో ఉన్నావా, దిగులు పడొద్దు. దరిద్రతతో ఉన్నావా, దిగులు పడొద్దు. నేను ఇతరులు ద్వేషిస్తున్నారా, దిగులు పడొద్దు. ఇతరులు నేను అవమానపరుస్తున్నారా, దిగులు పడొద్దు. నువ్వు దేవుని నమ్మి దేవుని యందు భయభక్తులతో బ్రతికితే ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకములో జీవించే ఈ కొద్ది కాలం నువ్వు శ్రమ అనుభవించవచ్చేమో కానీ, ఈ లోకము విడిస్తే పరలోకంలో దేవునితో కూడా ఆనందంగా బ్రతకటానికి నీ జీవితం దేవుడు సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ దినమున మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడి సమానులమయ్యాము. కాబట్టి ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి విభేదాలు లేకుండా మనందరము సమానత్వము కలిగిన వారమై క్రీస్తు శరీరములో, క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందటానికి మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మరోసారి నీ మాటలు వినటానికి, మా జీవితాలను మేము భద్రపరచుకోవటానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా బ్రతుకులు ఏ తరములో ఉన్నాయో నాయన, ఒక్కసారి మేము పరిశీలన చేసుకొని బ్రతకటానికి తగిన సహాయం చేయండి. ఆ గురుగారు పలికినటువంటి పలుకులలోని ప్రతి మాట మాకు పాఠం నేర్పిస్తూ ఉండగా, నేర్చుకున్న మేము వాటిని అనుసరిస్తూ ఇతరులకు చెప్పగలిగిన వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. కూడిన ప్రతి బిడ్డ మీద మీ కనుదృష్టి ఉంచండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. నీ యందు విశ్వాసము కలిగిన వారమై క్రీస్తు రాకడ వరకు, మా మరణం వరకు నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధము చేయమని, ఇక్కడ కూడిన వారిలో ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వారు రక్షణ పొందినట్లుగా నీ బలమైన కార్యము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి ప్రతిఫలము దయచేయమని, మీ సన్నిధిలో మరలా మేము కూడుకునేంత వరకు మీ కృప మాతో కూడా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.